వికీ ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ మామూలుగా వెయిట్ చేయటం లేదు. బీభత్సమైన టెన్షన్ తో ఉన్నారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు 100 కోట్ల క్లబ్ సినిమాల్ని అందించిన జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ పిక్చర్ ఏమిటి, ఎలా ఉండబోతుంది, టైటిల్ ఏమిటి అనే ఉత్కంఠగా ఎదురు చూసిన వారందరికీ తారక్ శ్రీరామనవమి రోజు ఒక హ్యాపీ గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. అయితే ఏమా న్యూస్ అంటే, జై లవ కుశ లోగోని లాంచ్ చేశారు. ఇక్కడ జై లవ కుశ 3 క్యారెక్టర్స్ చేయబోతున్నాడు. అయితే ఒకటి నత్తి మరియు బదిరుడుగా ఉండే ఒక క్యారెక్టర్ అని బయటకు వచ్చింది ఒక న్యూస్. అయితే దీంట్లో 3 క్యారెక్టర్లలో ఒకటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది. అయితే ఇవి ఎంత మటుకు నిజమనేది ఇంకా బయటికి రాలేదు, కానీ ఇవన్నీ రూమర్స్ అంటున్నారు. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. జై లవ కుశ లోగోని లాంచ్ చేశారు. అయితే అసలు జై లవ కుశ లోగో వెనుక ఉన్న వింతని గాని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. శ్రీరాముడి బొమ్మలు, మాయాలేడి జింక బొమ్మ, ఆ తరువాత శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేయటం, రకరకాల రామాయణ క్యారెక్టర్స్ ని ఈ లోగో వెనుక ముద్రించడం జరిగింది. అయితే ఇక్కడ తెలియని విషయం ఒకటి ఉంది. ఈ లోగోలో వెనుక ఉన్న క్యారెక్టర్స్ తోనే స్టోరీ మొత్తం రివీల్ చేసేశారు. అయితే కానీ అర్థం కాని విధంగా ఉన్న ఈ లోగో వెనుక రహస్యం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ సినిమా మొత్తం ఇటు మంచి చెడుకి జరిగే ఒక సుదీర్ఘమైన పోరాటంలో మంచి గెలుస్తుందనే నినాదంతో ఉన్న ఈ జై లవ కుశ సినిమా దసరా కానుగ్గా మనకి జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వబోతున్నాడు. ఇక మీరు జాగ్రత్తగా ఈ లోగోని గమనించినట్లయితే ఆ లోగో వెనుక ఉన్న క్యారెక్టర్స్ తోనే సినిమా స్టోరీ అవగతమైపోతుంది. ఇక జాగ్రత్తగా ఈ జై లవ కుశ లోగో వెనుక ఉన్న బొమ్మల్ని గమనించినట్లయితే మీకు పూర్తిగా స్టోరీ రివీల్ అవుతుంది. మరి జాగ్రత్తగా గమనించండి. మరిక ఈ టైటిల్ వెనుక ఉన్న లోగోలో అనేకమైన వింతలు విచిత్రాలతో ప్రింట్ ఇచ్చారంటే కొంత రామాయణం నుంచి కూడా స్టోరీని తీసుకున్నారని ఒక న్యూస్ బయటకు వచ్చింది. చూద్దాం. ఇక ఈ సినిమా రిలీజ్ అయి మరలా హ్యాట్రిక్ 100 crore క్లబ్ లో చేరిపోవటం ఖాయమైపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ మరో బ్లాక్ బస్టర్ మూవీగా 100 కోట్ల క్లబ్ లో చేరాలని మనసారా కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీకే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.